కేశవ మెకానిక్ షాప్కి వెళ్ళి బిజీగా అక్కడ ఉన్న పని అయితే చేస్తూ ఉంటాడు. అక్కడ చోటు అయితే శైలు ఇంకా రాలేదా అని చూస్తూ ఉంటాడు. సడన్గా శైలు రావడంతో పార్ట్నర్ వస్తుంది అని చెప్పి కేశవతో అంటాడు. వస్తే రానివ్వరా, పోతే పోని అని కేశవ కఠినంగా మాట్లాడతాడు. అయితే అక్కడికి వచ్చి నా శైలు, అరే ముంగీసా, నేను ఇక నీ దగ్గరికి రాను, వెళ్ళిపోతాను అని బాధగా అంటుంది. నువ్వు ఇక ప్రేమ చూపించవు కాబట్టి మా నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటాను, ఇంకెప్పుడు నీకు కనిపించనులే అని చెప్పడంతో కేశవ ఆలోచిస్తాడు. నువ్వు వెళ్ళిపోవాలి అని అనుకున్నావు కదా, అలానే వెళ్ళిపోతాను అని కేశవతో శైల అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన మాట వినగానే కేశవ చాలా బాధపడతాడు. తను ఎక్కడ దూరం అయిపోతుందో అని కంగారు పడతాడు. శైలు వెళ్ళిపోతుందని బాధపడుతున్న కేశవ వెంటనే షర్టు మార్చుకొని పరిగెత్తుకుంటూ శైలు కోసం వెళ్తాడు. శైలు, నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది. నీ వెనకాల ఏమీ రాలేదు, నువ్వే నా ముందు వెళ్తున్నావు అని కేశవ అయితే శైలుతో అంటారు. ఇలా వాళ్ళిద్దరూ కూడా కాసేపు రోడ్డుపై గొడవ పడతారు. దూరం అవుతున్నామంటే నాకు చాలా బాధగా ఉంది, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను, నువ్వు నాకు కావాలి అని కేశవ అనడంతో శైలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నావంటే అది ప్రేమే అని శైలు, నీకు అర్థం కాలేదు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది శైలు. ఇక ఒక్కసారిగా కేశవ ఆ మాటలతో హక్ చేసుకుంటారు. కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇద్దరూ కలిసి ప్రేమలో మునిగి తేలుతారు. మహాలక్ష్మి ఆఫీస్ నుంచి హాస్టల్కి రాగానే అక్కడ టైం అవుతుంది, భోజనం చేసి వెళ్దాము అని దివ్య అంటుంది. అయితే భోజనం ప్లేట్ పట్టుకొని అలా కూర్చుందో లేదో అందరూ ఒకసారిగా కార్డులు పట్టుకొని నిల్చుంటారు. చక్రి చాలా మంచివాడు, అతని ఈ కార్డులు ఇచ్చాడు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది. అంతేకాదు మెస్లోని ఆంటీ కూడా కార్డు ఇవ్వడంతో మహా ఆలోచనలో పడుతుంది. ఎటు చేసినా చక్రి సారీ అనే మాట వినిపిస్తుంది.